అండి, లక్ష్మీ హోమ్ కుకింగ్కి వెల్కమ్. ఈరోజు చికెన్ లాలీపాప్ చేస్తున్నా. ఇక 5 చికెన్ లెగ్ పీస్లు కడుక్కున్నా. ఇది మంచిగా ఒకసారి కాటు పెట్టుకోవాలి. ఇవి కాటు పెట్టుకోవాలి. ఇవి ఇట్లా కాటు పెట్టుకొని దీంట్లో మసాలా పట్టించే కొంచెం దీనికి మసాలా మంచిగా పట్టుకుంటుంది. ఇట్లా ఒక 2 ఇది ఇట్లా కాటు పెట్టుకుంటే ఇళ్ళలో మసాలా నింపుకుంటే చప్పగా అనేది ఉండదు. కట్ చేస్తున్నా బిడ్డ. ఇగో పసుపు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు, ఇది బాగా పిసుకోవాలి. మొత్తం దీనికి పట్టేటట్టు మొత్తం ఇట్లా పిసుకోవాలి. మొత్తం అన్నిటికి కలవాలి మంచిగా. దీంట్లో ఇట్లా ఇది కౌసవాసన అనేది రాదు. ఇట్లా ఆయన రాలే, నా ఫోన్ చేసినప్పుడు నేను చెప్పలేదు. నేను ఆయన వస్తాను చేస్తా, ఫోన్ చేసిన నేను ఇంటికి పోయినా చేస్తాను. ఇంటికి పోయి చేస్తాను. ఇట్లా కలుపుకున్నా కదండి. ఇట్లా కలుపుకొని మొత్తం పసుపు ఉప్పు దీన్ని బాగా పట్టించి గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పుడే నూరుకొని వేసుకోవాలి. ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుంది. ఇక ఇది టేస్టింగ్ సాల్ట్, ఇది గరం మసాలా, ఇక ఇది ధనియాల పొడి, ఇది పెప్పర్ పొడి, ఇది దీనికి సంబంధించి లెగ్ పీస్ సంబంధించిన గరం మసాలా. ఇక ఇవి వేసేస్తున్నా. కారం కొంచెం ఒక స్పూను, ఉప్పు ఫస్ట్ వేసేసిన కదా, అదే ఉప్పు ఇక మళ్ళీ వేసుకునే అవసరం లేదు. పెరుగు కొంచెం గట్టిది తీసుకోవాలి. కొంచెం గట్టి పెరుగు తీసుకొని ఒక 2 చాయ్ స్పూన్లు, ఒక 2 చాయ్ స్పూన్లు గట్టిది తీసుకొని మొత్తం దిగి పట్టాలి. పట్టించి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. బాగా కలుపుకొని ఒక అర్ధగంట నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో గంట అయినా సరే టైం ఉంటే ఒక గంట నానబెట్టుకున్న మంచిగా దీనికి మసాలా అనేది ఆ ముక్కకు మంచిగా పట్టి
ఫ్రై చేసుకుంటే ఇంకా అట్నే ఒక నిమ్మకాయ సగం దాల్ ఇది అర్ధగంట గంట అయినా పెట్టుకోవచ్చు టైం ఉంటే. కాకపోతే ఇక టైం లేకుండా తినాలనుకుంటే తొందరగా అర్ధగంట అయినా పెట్టుకోవచ్చు. ఒక గంట సేపు పెడతా. ఒక గంట సేపు పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు నానిన తర్వాత అది మనం డీప్ ఫ్రై ఇంకో గంట సేపు నానింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా గంట సేపు నానింది. కార్న్ఫ్లవర్ ఒక చెంచా, మైదా పిండి ఒక 2 చెంచా, పెప్పర్ పౌడర్ ఇంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం కారం, దీంట్లో కూడా కొంచెం డీప్ ఫ్రైకి నూనె పెట్టుకున్నా. ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకా ఇది ఐస్ వాటర్ బిట్ట, ఐస్ వాటర్ ఇది పట్టించిన కదా మసాలా అంతా దీనికి పట్టింది. గంట సేపు అయింది నానబెట్టుకున్నా. ఇక ఇది దీంట్లో అది దీంట్లో అద్దుకొని ఇది ఐస్ వాటరు. ఇక దీంట్లో ఒక్కసారి పెట్టముంచి, ఎందుకంటే ఇది గట్టిగా పట్టేసుకుంటుంది పిండి అనేది, క్రంచి కంచిగా అయితే గట్టిగా పట్టేసుకుంటుంది. ఇక వెంబడే మళ్ళీ ఇలా డిప్ చేసుకోవాలి. నూనె కొంచెం ఫస్ట్ వేడి ఉన్న తర్వాత చిన్నగా మంట మీద వేసుకోవాలి. ఇట్లా వెంబడే మళ్ళీ చల్ల నీళ్ళలో చదువుకొని చిన్న మంట పెట్టుకోవాలి. పెద్ద మంట అసలు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది మంచిగా.
ఆ. ఉన్నామో ఒక 15 నిమిషాలు పెడతాం. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే 15 నిమిషాలు పెడతాం. ఇంకా బెట అయిపోయింది. చేస్టీ లాలీపాప్, కచప్, చికెన్ లాలీపాప్, టమాటా సాస్. దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది. ఇక దీనికి టమాటా చారు వేసుకోవాలి. ఇంకా చేయలేదు. ఇక టమాటా చారు వేసుకొని దీనికి కాంబినేషన్ పప్పుచారు అయినా టమాటా చారు అయినా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే క్రంచీ చికెన్ లాలీపాప్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.